నన్ను ప్రేమించి వంచిన శ్రీలేఖను చంపేశా. అడ్డొచ్చిన ఆమె అక్కను కూడా నరికేశా. ఇది చెప్పడానికే మీకు ఫోన్ చేశా. హైదరాబాద్ చైతన్యపురిలో అక్కా చెల్లెలను పాశవికంగా పొట్టన పెట్టుకున్న ఉన్మాది అమిత్ సింగ్ చివరి సంభాషణది. శ్రీలేఖ, యామిని, సరస్వతిలను దారుణాతి దారుణంగా హతమార్చిన ఈ నరరూప రాక్షసుడు తన తండ్రితో చివరిసారిగా మాట్లాడిన మాటలవి. హైదరాబాద్లోని చైతన్యపురిలో అక్కా చెల్లెల దారుణ హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న ఉన్మాది అమాయకులైన ఇద్దరు అమ్మాయిలను పాశవికంగా పొట్టన పెట్టుకున్నాడు. బిడ్డల భవిష్యత్తే తన జీవితంగా బ్రతుకుతున్న వారి తల్లి ఆశలను ఒక్క క్షణంలో తుంచేశాడు. ఉన్న ఇద్దరు బిడ్డలు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడంతో ఆ తల్లి జీవితం అంధకారమైంది. మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ ప్రాంతానికి చెందిన సింగిరెడ్డి కృష్ణారెడ్డి, హైమావతి దంపతులకు యామిని, సరస్వతి, శ్రీలేఖ అని ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. హైమావతి మహబూబ్ నగర్ జిల్లాలోని రాజీవ్ విద్యా మిషన్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. కూతుళ్ళ చదువుల కోసం ఆమె ఏడాది క్రితం నగరానికి వచ్చి మోహన్ నగర్లో నివాసం ఉంటున్నారు. యామిని, సరస్వతి ఇంజనీరింగ్ పూర్తి చేయగా శ్రీలేఖ విజ్ఞాన్ భారతి కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఆమె షాద్నగర్లోని ఆదర్శ కాలేజీలో ఇంటర్ చదువుతున్న సమయంలో అదే కాలేజీ విద్యార్థి అమిత్ సింగ్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. దీంతో శ్రీలేఖ అతన్ని దూరంగా పెట్టింది. అమిత్ సింగ్ కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి షాద్నగర్లో స్థిరపడింది. అమిత్ నారాయణగూడలోని ఓ ప్రైవేట్ కాలేజ్లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కొంతకాలం తర్వాత శ్రీలేఖను కలిసిన అమిత్ ప్రేమిస్తున్నానంటూ మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో శ్రీలేఖ తల్లి హైమావతికి అమిత్ వేధిస్తున్న విషయాన్ని చెప్పింది. అమిత్ సింగ్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన హైమావతి కొడుకును అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు కూడా. మా పాప ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒకసారి ఇట్లా వేధిస్తే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి మందలించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎంబడి పడలేదు అనుకున్నాం, కానీ అట్లే వేధించడం జరిగిందంట. మా విషయం మాకు తెలియదు. అట్లా జరుపుకుంటూ మా ఇంట్లోకి వచ్చి ఎవరు లేని టైంలో పిల్లలను పొడిచి చంపేయడం జరిగింది. దీనికి కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఈ పరిణామం అమిత్ సింగ్కు మింగుడు పడలేదు. శ్రీలేఖపై కక్ష పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా హతమార్చాలని ప్లాన్ వేశాడు. ఆమె ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేని సమయం ఎంచుకున్నాడు. ఉదయం హైమావతి విధులకు వెళ్ళగా యామినికి ఆరోగ్యం బాగలేకపోవడంతో శ్రీలేఖ కూడా ఇంట్లోనే ఉన్నారు. అదే అదనుగా భావించి ఇంట్లోకి దూసుకొచ్చిన అమిత్ సింగ్ ఒక్కసారిగా శ్రీలేఖపై దాడి చేసి పదునైన కత్తితో 14 సార్లు విచక్షణారహితంగా పొడిచాడు. హఠాత్ పరిణామానికి హతాశురాలైన యామిని, సరస్వతి వెంటనే తేరుకుని చెల్లెల్ని రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో అమిత్ సింగ్ యామినిపై కూడా కత్తితో విరుచుకుపడ్డాడు. ఆమెను 8 సార్లు పొడిచాడు. తోటి కిరాతకంగా ఈ చిన్నమ్మాయిని మొదలు ఒక పొడిచిన తర్వాత మల్టిపుల్ మొత్తము ఎక్కడంటే అక్కడ 4-5 కత్తిపోట్లు పొడిచిన తర్వాత పెద్దమ్మాయి అడ్డం వచ్చిందని చెప్పి పెద్దమ్మాయిని కూడా పొడవడము. ఆ పెద్దమ్మాయి స్పాట్లో అక్కడే చనిపోయింది. చిన్నమ్మాయిని మాత్రము హాస్పిటల్కు తీసుకొని వస్తే మరి దాదాపుగా నేను అనుకుంటున్నాను 9 గంటల 15 నిమిషాలకు నేను హాస్పిటల్కు ఇమ్మీడియట్గా వెళ్ళడం జరిగింది. పోయినప్పటికీ చిన్నమ్మాయి మాత్రం ప్రాణాలతో ఉంది. మరి డాక్టర్స్ చాలా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవడం అనేటువంటి జరిగింది. ఈ యొక్క దురదృష్టమైనటువంటి సంఘటన మరి ఇన్ని నిర్భయ చట్టాలు వచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన చట్టాలు తెస్తున్నప్పుడు కూడా ప్రతినిత్యం ఇవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మరి వీటికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి వ్యక్తిని ప్రభుత్వము పట్టుకొని వచ్చి ఖచ్చితంగా మరి నగ్నంగా ఉరి తీస్తే తప్ప, పబ్లిక్లో ఉరి తీసినప్పుడు మాత్రమే ఇలాంటి సంఘటనలో కొంచెం అడ్డుకట్ట వేసేటువంటి ప్రమాదం తప్పుతుంది తప్ప అంతవరకు ఇవి కంటిన్యూ అవుతుంటవి.
తీవ్ర గాయాలతో యామిని కేకలు వేస్తూ పై పోర్షన్కు దారితీసే మెట్లపై పడిపోయింది. ఆమె అరుపులను విని పైనుంటున్న సురేష్ బావమరిది రంజిత్ పరిగెత్తుకుంటూ వచ్చి అమిత్ను పట్టుకునేందుకు ప్రయత్నించడంతో అతన్ని తోసేసి అమిత్ పరారయ్యాడు. అప్పటికే స్పృహ కోల్పోయిన యామిని, శ్రీలేఖలను స్థానికులు సమీపంలోని దవాఖానకు తరలించారు. శ్రీలేఖ అప్పటికే చనిపోయారని నిర్ధారించిన వైద్యులు కొన ప్రాణాలతో ఉన్న యామినిని బ్రతికించేందుకు విశ్వ ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. వచ్చిన పరిస్థితి వేరే ఎవ్వరికి రావద్దండి. వాళ్ళు ఎలా అనుభవించారంటే, వాళ్ళు ఎంత టార్చర్ అనుభవించారంటే, వాళ్ళు బతకాలి అనే ఉద్దేశంలో 5 మెట్లెక్కింది మా చెల్లెలు. వేరే పైన ఉన్న ఆమెను పిలవనికే ఎంత కష్టపడ్డదంటే, ఆమెను కాపాడండి కాపాడండి అని పిలిచే లోపటనే ఆమె కళ్ళు మూసేసిందంట. అంటే స్పృహలోకి పోయి వెళ్ళిపోయింది, స్పృహ లేకుండా వెళ్ళిపోయింది. అంటే ఆ పరిస్థితి తీసుకొచ్చిండవాడు. వాడు తప్పించుకోనికి పోతుంటే కూడా ఆమెని చాలా వెనక నుంచి కూడా పొడిచినట్టు మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాకైతే మేము చూడలేదు బాడీస్ను కూడా. అలాంటిది వాడిని పట్టుకుంటే కంపల్సరీ వాడిని కూడా అదే టార్చర్ పెట్టాలి. వాడిని కూడా వాడిని కత్తులతోటి సూదులతోటి అంతా టార్చర్ పెట్టిన తర్వాత పెట్రోల్ వచ్చి తగలబెట్టాలి నడి రోడ్డు మీద. అది కూడా అందరూ చూస్తున్నారు, అందరి సమక్షంలో చేయాలి. ఇది మాత్రం కంపల్సరీ అండి. ఇలాంటి మా పిన్నికి మా బాబాయ్కి వచ్చిన పరిస్థితి ఇంకొక తల్లిదండ్రికి, ఏ తల్లిదండ్రికి, ప్రపంచంలో ఏ తల్లిదండ్రికి రాకూడదు.